పాయింట్, 8వ పాయింట్, చదవడం నేర్చుకోండి. చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను మరి. పుస్తకాలు మనల్ని నిజంగా మారుస్తాయి మరి. పుస్తకాలు ఎంత మంచివంటే మీరు చదువుతుంటే మీకు దాని యొక్క టేస్ట్ తెలుస్తుంది. మీరు చదవడం ప్రారంభిస్తే మీరు కనీసం 15 నిమిషాలు చదవడం నేర్చుకోండి. మీకు నచ్చిన లాంగ్వేజ్, మీకు ఏది, తెలుగు బాగా వచ్చు, తెలుగు ఇష్టం నాకు, తెలుగు చదవండి. తెలుగులో కూడా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి, చదవండి. ఒక 15 నిమిషాలు చదవండి. మీరు దాన్ని పెంచుకుంటూ పోండి. కనీసం ప్రతిరోజు ప్రతి మనిషి ఒక గంట అయినా చదవాలి అంటాడు. మా గురువు గారు చెప్పేవారు నాకు. నాకు టీచింగ్, నా యొక్క టీచర్ చెప్పేవారు నాకు. ఆ నా యొక్క విద్య నేర్పిన నా అద్భుతమైన గురువు ఒక మాట చెప్పేవారు: చనిపోయేంత వరకు చదువుతూనే ఉండాలి రా అని. నేను ఈరోజు చనిపోతున్నా అంటే కూడా చదువుతూనే చనిపోవాలి. ఆ పుస్తకం పక్కన ఉండాలి, చదువుతూ ఉండాలి. కాబట్టి చదువుకి అంత ఇంపార్టెన్స్ ఉంది. దానివల్ల మీరు ఏదో పెద్ద డిగ్రీలు అవన్నీ తీసుకుంటారని నా భావన, ఉద్దేశం కాదు. కానీ చదువు, ఒక కొత్త మంచి పుస్తకం చదవడం ద్వారా ఒక కొత్త విషయాలు తెలుస్తాయి. అరే, నేను ఈ విధంగా ఎందుకు ఆలోచించలేదు, ఒక అద్భుతమైన ఆలోచననే ఈ విధంగా ఆలోచిస్తే నేను ఖచ్చితంగా ఒక మంచి మనిషిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, ఒక నాలెడ్జబుల్ పర్సన్ గా నేను ఎదుగుతాను అనేటటువంటి భావన మీలో ఉత్పన్నమవుతుంది. కాబట్టి చదవడం దయచేసి ఆపండి. చాలా ఇంపార్టెంట్. చాలా మంది చదవడం మానేశారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీ స్క్రీన్ టైం గనక మీరు చూసుకున్నట్లయితే మీకే ఆశ్చర్యం అవుతుంది. మీరే ఆశ్చర్యపోతారు. కనీసం స్క్రీన్ టైం ఒక్కొక్కరిది 6-7 గంటలు ఉంటుందట భారతదేశం. ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ వాడకము ఎంత స్క్రీన్ టైం ఉంటుంది అంటే కనీసం యావరేజ్ గా తీసుకుంటే 6 to 7 hours. అంటే మీరు 7 గంటల పాటు స్క్రీన్ లోనే గడుపుతున్నారు. సో మంచిదే, కానీ చదవడం అయితే నేర్చుకోండి. చదవడం వల్ల మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది. ఇది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది సార్. మనం ఒక టీవీ కానీ, యూట్యూబ్ లో వీడియోలు కానీ, మనం మొబైల్ ఫోన్ వాడడం ద్వారా మీ మైండ్ పని చేయడం ఆగిపోతుంది. మీరు జస్ట్ చూస్తుంటారు. దాన్ని ఇంకా ఇమాజినేషన్ పవర్ అనేది ఉండదు. మీరు ఎప్పుడైతే చదువుతుంటారో పుస్తకం చదవడం వల్ల మీ యొక్క ఇమాజినేషన్ పవర్, ఇమాజినేషన్ కెపాసిటీ పెరుగుతుంది. దానివల్ల మీకు కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ ని మీరు రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక కొత్త విజయం వైపు మీరు ప్రయాణం ఖచ్చితంగా సాగిస్తారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. నేను కూడా రెగ్యులర్ గా చేస్తుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను మై డియర్స్. నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్తున్నాను. దయచేసి మనం అందరం కూడా దీన్ని పాటిద్దాము. ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా చేసుకోవడం ద్వారా మనం ఒక సక్రమమైనటువంటి లైఫ్ స్టైల్ కి అలవాటు పడతాము. తర్వాత ఇంకోటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, నెక్స్ట్ పాయింట్, ధ్యానం చేయడం నేర్చుకోండి. కనీసం ప్రతి వ్యక్తి ఒక గంట సేపు కాదు, కేవలం 15 నిమిషాలు, 15 మినిట్స్ ధ్యానం చేయండి. ధ్యానం అంటే మీరేదో డిఫరెంట్ గా ఊహించుకోవద్దు. ప్రశాంతంగా కూర్చోండి, హ్యాపీగా. డిఫరెంట్ ధ్యానాలు ఉన్నాయి, మీకు నచ్చిన ధ్యానం చేసుకోండి. లేదు, అవి అర్థం కావడం లేదు, ఒకవేళ హ్యాపీగా కళ్ళు మూసుకొని హ్యాపీగా ఏదో ప్రపంచంలో విహరించండి. మీ యొక్క చెడు అలవాట్లను పక్కకు తీసేయండి. హ్యాపీగా మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోండి. ఈ 15 నిమిషాలు, 15 మినిట్స్, 15 మినిట్స్ ధ్యానం చేయడం నేర్చుకోండి. ధ్యానం చేయడం నేర్చుకోండి. ప్రతిరోజు మిమ్మల్ని మీరు తలుచుకోండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. స్వామి వివేకానంద గారు చెప్పినట్లు ఒక మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిని మీరు కలవడాన్ని కోల్పోతారు, ఒక మంచి వ్యక్తిని మీరు కోల్పోతారని వివేకానంద గారు చెప్పారు. కాబట్టి ప్రతిరోజు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. 15 నిమిషాల పాటు అట్లీస్ట్ ధ్యానం చేయండి. ధ్యానం చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అవి చూడవచ్చు. భౌతికంగా మనము స్టిఫ్ గా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి, అదొక 15 నిమిషాలన్నా చేయాలి. సో మానసికంగా దృఢంగా ఉండాలి, మన రుగ్మతలు బయటికి వెళ్ళాలి. నేను మానసికంగా స్ట్రాంగ్ గా తయారు కావాలి అంటే ధ్యానం ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. సో ధ్యానం చేయడం కూడా నేర్చుకోండి. ఎల్ఐసి ఏజెంట్ కి, ఇన్సూరెన్స్ ఏజెంట్ కి చాలా చాలా ఉపయోగం. ఓకే, బీమా మండల దీక్షలో ఇది కూడా ఒక భాగంగా చేసుకోండి, ఏవైతే నేను చెప్పుకున్నాను. సో ఫైనల్ గా ఏవైతే నేను చెప్పాను ఇంతవరకు, ఓటమిని ఎదుర్కోండి అని చెప్పాను, పెన్ను పేపర్ గురించి చెప్పాను, దారి మార్చండి అని చెప్పాను, మండల దీక్ష తీసుకోండి అని చెప్పాను, అదేవిధంగా ప్రకటించండి అని చెప్పాను, అదేవిధంగా 5 గంటలు
ఉదయం 5 గంటలకు లేయండి, 5 గంటలు పని చేయండి అని చెప్పాను. అదేవిధంగా అలవాట్ల గురించి మాట్లాడుకున్నాను. అదేవిధంగా చదవడం నేర్చుకోండి అనేటటువంటి విషయాన్ని చెప్పాను. సో ఫైనల్ గా ధ్యానం గురించి చెప్పాను. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే వీటన్నిటిని ఆచరించండి. మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, ఆచరణలో పెడతామో, దాని యొక్క రిజల్ట్ ఏదో ఒకటి వస్తుంది. ఆచరణలో పెట్టడం ప్రారంభించండి. నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ ఆచరణలో పెడదాం. దాని రిజల్ట్ వాట్ ఎవర్ మే బి ద రిజల్ట్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నాట్ పాజిటివ్. నేను నెగిటివ్ అనే పదాన్ని వాడడానికి కూడా ఇష్టపడను. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులు. మీ యొక్క ప్రతిరోజు, నాట్ 2025, ప్రతిరోజు, ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మీరు ఒక అద్భుతమైనటువంటి జీవనాన్ని గడపాలి. అదేవిధంగా మీ బీమా రంగంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఒక అద్భుత విజయాలు సాధించాలి. అదేవిధంగా మీ యొక్క లైసెన్స్ ఇతరులకు దారి చూపే విధంగా ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి. బీమా చేయడం ద్వారా ఇతరుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. ఇతరుల జీవితాల్లో వాళ్ళు బీమా లేకుండా మరణిస్తే వాళ్ళ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలి అని నేను మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్కే అకాడమీ వారికి, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్. Thanks for watching this video. Please subscribe to our YouTube channel. This course is specially designed for insurance agents. It is a complete practical training program to upgrade your career in line with the digital era. Course duration 3 days. IDMP workshop in January. Dates January 23, 24 and 25. Class timings: morning 6 a.m. to 7:30 a.m. Zoom link will open at 5:30 a.m. What will you learn in this course? You will be trained step by step practically on the latest digital applications currently used in the insurance industry. For example, Ananda application complete process from pin to pin. Usage of insurance portals, digital tools and mobile applications. Many more useful applications for insurance agents. Course fee details. 3-day IDMP workshop fee only ₹399. Those who enroll for the 3-day course. If you want to attend monthly IDMP classes again, the fee will be ₹399 per month. Special offer for those who enroll by paying ₹999. Monthly IDMP class fee only ₹99. 12 months exclusive WhatsApp group access. Continuous support to clear doubts related to digital applications. By joining this course, you get an opportunity to transform from a traditional insurance agent into a tech-smart insurance professional. Terms and conditions applying. For more details, please visit our website www.insuranceacademy.com. Contact number 9885345344.